అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. చాలామంది పేషెంట్స్ ఆడవాళ్ళు ఏజ్ 35 ఇయర్స్ దాటిన వాళ్ళు నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే, మేడం 35 ఇయర్స్, 40 ఇయర్స్ దగ్గర వస్తుంటే ఎగ్స్ అనేవి తక్కువైపోతాయా? ఎగ్‌లో క్వాలిటీ తక్కువుంటుందా? ఇలాంటి ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బందవుతుందా? అబార్షన్స్‌కి స్కోప్ ఎక్కువగా ఉంటుందా? ఇలాంటి ప్రెగ్నెన్సీస్ మాకు వచ్చినప్పుడు పిల్లల్లో తెలివి తక్కువగా ఉండేదానికి, డౌన్స్ బేబీస్ ఎడ్డి పిల్లలుగా పుట్టేదానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుందా అని చాలా కంగారు పడతారు, భయపడతారు. కరెక్టే అండి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ తక్కువవుతాయి. ఎగ్‌లో క్వాలిటీ తక్కువగా ఉంటుంది. ఆఖరి ఎగ్స్‌తో ప్రెగ్నెన్సీ రావడం కూడా ఇబ్బందవుతుంది. అబార్షన్స్‌కి స్కోప్స్ ఉంటాయి. ఎడ్డి పిల్లలు పుట్టేదానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మన దగ్గర ఐవీఎఫ్ పీజీటీఏ అనే టెక్నిక్, అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా మీకు తయారీ అయిన ఎంబ్రియోస్‌ని జెనెటికల్‌గా టెస్టింగ్ చేసి పెడతాము. ఇలా పీజీటీఏ టెక్నిక్‌ని యూజ్ చేసుకున్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జెనెటికల్‌గా నార్మల్‌గా బేబీ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ అనేది 60% ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఎడ్డి పిల్లలు కానీ, తెలివి తక్కువగా పిల్లలు కానీ పుట్టేదానికి అవకాశాలు కూడా మినిమల్‌గా ఉంటాయి. థాంక్ యూ.